ప్రార్థన. స్తుతుల మధ్య వాసం చేయొచ్చు స్తోత్రార్హుడవై పూజానీయుడవై కొనియాడబడుచున్నటువంటి మా మంచి యేసయ్యా నీకు వందనములు ప్రభువా. మరొక రోజులో మొదటిగా సజీవుడైన మా యేసయ్యకు మేము ప్రార్థించుకుని ఈ రోజును ప్రారంభించడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనములు ప్రభువా. ఆయా మొరను వినే దేవుడవు తండ్రి, కన్నిటిని చూచేవాడవు తండ్రి, కష్టాలను తండ్రి వాటి నుండి మమ్మల్ని విడిపించే దేవుడవు అంటున్నావు ప్రభువా. ఆనాడు హన్నా యొక్క ప్రార్థనను విన్న దేవుడవు తండ్రి, హన్నా యొక్క వేదనను విన్న దేవుడవు తండ్రి, హన్నా యొక్క వెలితిని తీసివేసిన దేవుడవు ప్రభువా. ఈనాడు మేమును ప్రార్థిస్తుండగా మా ప్రార్థనను వినబోచున్నావు ప్రభువా. అయా ఆనాడు హన్నా అవమానమును రెట్టింపు ఘనతగా ఎలా మార్చావో ఈనాడు ఎందరైతే అవమానాల గుండా ఉంటున్నారో తండ్రి, కన్నీటి మధ్య ఉంటున్నారో ప్రభా, వారి అవమానమును రెట్టింపు ఘనతతో నీవు మార్చబోచున్నావు తండ్రి. మేము నమ్ముచున్నాం తండ్రి. ఎందరైతే వివాహాలై బిడ్డలు లేకుండా ప్రభా అవమానాల్లో నిందనలో ఉంటున్నారో ప్రభా, మీరు వారి గర్భఫలమును దీవించి ప్రభా, మీరు వారిని మీ ఆలోచన చెప్పున నడిపించు ప్రభా. మీకు అసాధ్యమైనదంటూ ఏదనూ లేదు ప్రభా. నీ దీవెనలతో మమ్మల్ని అనునిత్యం నడిపించు ప్రభా. ఈ రోజులో ఎందరైతే కన్నీరు విడిచుచున్నారో, కష్టంతో ఉన్నారో, మీ దగ్గర మొర్ర పెట్టుకుంటున్నారో, మీరే మాకు దిక్కని ఆలోచిస్తున్నారో ప్రభా, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ఈరోజు అంతట్లో వారికి కావాల్సిన దీవెనలను, వారికి కావాల్సిన జ్ఞానంతో వారు నింపి తండ్రి, వారిని సమృద్ధితో నింపి నీ చిత్తానుసారంగా వారిని జీవింపచేయ ప్రభా. మీరు ప్రతిదీ వినే దేవుడు ఏంటుండగా మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ, మీకే ప్రార్థించుకుంటూ, అడిగి మీ దివ్యమైన నామం పేరట అడిగి ప్రార్థించి పెడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.